ఇండియన్ పొలిటికల్ స్టార్‌గా అవతరించాడు. సనాతన సంప్రదాయాన్ని లేవనెత్తుకున్న తర్వాత ముఖ్యంగా నార్త్‌లో గూడా మన మహారాష్ట్ర ఎలక్షన్‌లో చూడండి 100% స్ట్రైక్ రేట్ ఇక్కడే కాకుండా అక్కడ కొట్టాడు. హ్మ్. 100,00,00,000 మంది హిందువులకి ప్రతినిధిగా ఆయన కనపడుతున్నాడు. కాబట్టి నార్త్‌లో గూడా ఆయన యొక్క ఇది ఈ సినిమాకి కలిసొచ్చే అవకాశం ఉంది. హ్మ్. కాబట్టి కలెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమి ఎదురుండదు. ఆయన నటన పాయింట్ ఆఫ్ వ్యూ మార్షల్ ఆర్ట్స్ అయన్నీ గూడా వెన్నతో పెట్టిన విద్య. పోరాట సన్నివేశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం చూసేదేంటంటే మీరన్నట్టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకెళ్ళి బిజీ అయ్యాడు, సినిమాలు చేయడనే పరిస్థితి నుంచి హ్మ్. డేట్ ఫిక్స్ అయ్యింది మార్చి 28కి ప్రపంచవ్యాప్తంగా. హ్మ్. అది అది చాలా చాలా ప్లస్ పాయింట్. ప్లస్ చాలా పాయింట్. గుడ్ న్యూస్ కూడా గుడ్ న్యూస్. అందరికి. అదే సమయంలో ఈ నెల జనవరి కొత్త సంవత్సరంలో 6వ తారీఖు ఆయన పాడిన పాట గతంలో కూడా 2, 3 సినిమాల్లో పాడాడు. మనం అవును. చూసాం. విశేషంగా అలరించింది. ఎందుకంటే ఆయనకి సాహిత్యం అంటే ఇష్టం. చదువుకుంది ఇంటరే కానీ సమాజాన్ని చదివాడు. హ్మ్. కవులు, కళాకారులు అంటే బాగా ఇష్టం. ఉత్తరాంధ్ర చెందిన వంగపండు సాహిత్యం అంటే ఇష్టం. ఇక్కడ గద్దర్ అంటే ఇష్టం. హ్మ్. కాబట్టి ఆ పాటల ద్వారా కొంతమంది యువతని చైతన్యం తేవాలని అతని ఆలోచన. కాబట్టి కీరవాణి గారు చెప్పినట్టుగా ఆయన సంగీతం ఈ సినిమా కీరవాణి గారు. హ్మ్. భారీ బడ్జెట్ మూవీ ఏమి రత్నం గారు నిర్మిస్తున్నారు. ఆయన కోసం షూటింగ్ సెట్స్ విజయవాడ, గుంటూరులో ఏసి చేస్తున్నారు. హ్మ్.